ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం వద్ద విఘ్నేశ్వరుణ్ణి మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆదేశాలతో మట్టి వినాయక ప్రతిమలను అందజేయడం జరుగుతుందని జనసేన నాయకులు తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించవద్దని, మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే పూజించాలని జనసేన నాయకులు కోరారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పూజించండి, పర్యావరణం కాపాడండి అనే పిలుపు మేరకు రేపు 7వ తారీఖున జరగబోయేటువంటి వినాయక పండుగ కార్యక్రమానికి నూజివీడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాజు సర్కిల్ వద్ద జనసేన పార్టీ కార్యాలయంలో మట్టి వినాయకుడు ప్రతిమలు పూజా కార్యక్రమానికి ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము అందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరఫున నూజివీడు నియోజకవర్గ జనసైనికులందరూ కూడా ముందుండి ఆయన ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానికి ఒక అడుగు ముందుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజల్ని ఆ వినాయక స్వామివారు ఎల్లవేళలా కాపాడి అందరూ సుభిక్షంగా పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. మన జనసేన పార్టీ ఆఫీస్ నూజివీడులో శ్రీకాంత్ గారు, వెంకటేష్ గారు 500 మట్టి విగ్రహాలను తీసుకొచ్చి ప్రజలందరినీ పూజ చేసామని పంచడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మట్టి విగ్రహాలతో పూజ చేయమన్నారు, పర్యావరణాన్ని రక్షించమన్నారు. అందుకే అందరూ వచ్చి తీసుకుంటున్నారు. అందరికీ జై జనసేన.